మన వైస్ టీవీలో నేను 2 నెలల క్రితం ఒక వార్త చెప్పిన, అదొకసారి చూడండి. ఇది మొదలైంది యూకేలా. పాకిస్తాన్, బంగ్లాదేశ్ నుంచి కొంతమంది వచ్చిన ఇల్లీగల్ ఇమిగ్రెంట్ పోరగాళ్ళు బాగా రిచ్ అయిన జూయిష్ అమ్మాయిల్ని, క్రిస్టియన్ అమ్మాయిల్ని, పంజాబీ అమ్మాయిల్ని, హిందూ అమ్మాయిల్ని టార్గెట్ చేసి గ్రూమ్ చేసి వాళ్ళకి నచ్చినట్టుగా వాడుకోవడం. ఇప్పుడు నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ మీడియా ప్రస్తుతం చెప్తున్న ఒక వార్త చూడండి. A 15-year-old Sikh girl and gang raped. 2 నెలల క్రితం ఈ వార్త మేము పెట్టినప్పుడు కొంతమంది కింద కమెంట్స్లో ఏమని పెట్టినరో తెలుసా? ఇది పెద్ద ప్రాపగాండా చేస్తున్నారు మీరు, అండ్ హేట్రెడ్ పెంచడానికే మీరు ఈ వార్తను వేసిండ్రు, ఇలాంటి కమెంట్స్ అన్ని పెట్టినరు. ఇప్పుడు మరి నేషనల్ మీడియా, ఇంటర్నేషనల్ మీడియా కూడా అదే వార్త వేస్తుంది కదా, వాళ్ళు కూడా హేట్రెడ్ పెంచుతున్నారా? ఇది ఒక్కటే కాదు, శబరిమలలో బంగారం మాయమవుతుంది అనే విషయం కూడా అందరికన్నా ముందు తెలుగు మీడియాలో మొట్టమొదటిసారి మనం వేసినాం వార్త. తర్వాత జస్ట్ ఒక 4-5 డేస్లోనే మొత్తం అన్ని మీడియాలో ఈ వార్తను వేసిండ్రు. మరి అదొక్కటే కాదు, యూపీలో ఒక మత పెద్ద ఇట్లా కన్వర్షన్స్ కోసం అని బ్రాహ్మిన్స్ అమ్మాయిలు అయితే ఇంత, పంజాబీ అమ్మాయిలు అయితే ఇంత, బీసీ అమ్మాయిలు అయితే ఇంత అని పైసలు పంచుతున్నాడు, ఫండింగ్ చేస్తున్నాడు అనే విషయం చెప్పినాం. ఎచ్చటి ఇది ఫేక్ ఇదంతా అనేసి అన్నారు అందరూ. కానీ తర్వాత ఆ వార్తను వేసిండ్రు. ఉత్తరాఖండ్ వార్త విషయంలో కూడా అదే జరిగింది. డమ్మీ సమాధులు, అటవీ శాఖకు సంబంధించిన 6,000 ఎకరాల భూమిని కబ్జా పెట్టుకొని డమ్మీ సమాధులు పెడుతున్నారు అని వార్త చెప్తే ఇది ఫేక్ వార్త అన్నారు అందరూ. అరే, ఉత్తరాఖండ్ పోలీస్ స్టేషన్లో రిజిస్టర్ అయి ఉన్న కేసు అది అని చెప్పి అన్ని ప్రూఫ్లతో సహా చూపిస్తే కూడా ఫేక్ వార్త అన్నారు. తర్వాత అన్ని మీడియా కవర్ చేసిండ్రు అదే వార్త. తప్పు ఏ మతం చేసినా కానీ వైస్ టీవీ ప్రశ్నించడం వదిలిపెట్టదు. ఒక్కసారి కావాలంటే గ్లిమ్స్లా నేను అడిగినవన్నీ చూడుండ్రు మీరు. స్వామి చైతన్యానంద సరస్వతి పర్వర్ట్ మెసేజ్లు, అబ్యూజింగ్ మెసేజ్లు పెట్టేటోడాడు. వీడి పేరు దీపక్ షైని. అమ్మాయిలని ఖరాబ్ చేస్తుంటాడు. వీని పేరు మనోజిత్ మిశ్రా. దోస్తులతోని కలిసి ఆ పిల్లని గ్యాంగ్ చేసిండు. తేరా బాబా అంటే మాత్రం వెంటనే గుర్తుపడతారు. 2 ఒక జర్నలిస్ట్ని చేసిన కేసులో 20 ఏళ్ళ శిక్ష పడ్డది ఈయనకి.